బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిశాయి. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు మాదాపూర్లోని మాగంటి ఇంటికి రాజకీయ నేతలు క్యూగట్టారు. కడసారి చూసేందుకు తరలివచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే కడచూపు చూసిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు మాగంటి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉదయం 5:45 మాగంటి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దాంతో అక్కడి నుంచి మాదాపూర్లోని నివాసానికి మృతదేహాన్ని తరలించారు. హైదర్గూడలో 1963 జూన్ 2న జన్మించారు మాగంటి. తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి. చదువంతా హైదరాబాద్లోనే సాగింది. వెంకటేశ్వర ట్యుటోరియల్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన 1983లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA పట్టా పొందారు. మాగంటికి 3 పిల్లలు. కుమారుడు వత్సలేనాథ్ కాగా 2 కూతుర్లు అక్షరనాగ్, దిశరా. 1983లో టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాగంటి 1985 నుంచి 92 మధ్య తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988 మధ్య హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 93 మధ్య వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు మాగంటి. 2014లో తొలిసారి టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా, 2022లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.